అందరికీ మరణాత. వాక్య భాగమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనమును చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన ప్రియ పరలోకపు దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన ఘనమైన నామములకు అనేకమైన వందనములు, అనేకమైన స్తుతులు సంస్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. అన్ని దానముల కన్నా గొప్ప దానము మనోనిదానము అని, యేసు నీ తలపై మాకు ఎంతో హాయి అని, అయ్యా నిన్ను తలంచుకొనుట, నిన్ను ధ్యానించుకొనుట, మా జీవితంలో గొప్ప మేలు కలిగించుకొనుటయే, మా జీవితంలో మార్చబడుటయే. ఎక్కడైనా మేము సమయము గడిపితే, లేక ఎవరి యొద్దైనా మా సమయమును ఎవరి మీదైనా ధ్యానించితే మాకు హాయినివ్వరు గాని, ఆ ధ్యానము మాకు హాయిని ఇవ్వలేదు గాని, యేసు నిన్ను తలంచితే మా హృదయమంతయు ఆనందముతో నిండి ఉండగలిగే ధన్యతను అయ్యా మీరు మా కొరకు కలవరి సిలువలో పెట్టిన ప్రాణమును బట్టి కదా, మీరు మా కొరకు సర్వమును అర్పించడం బట్టి కదా మేము ఆనందించగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేసి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనములయ్యా. మరి దినము ఈ ప్రయాణములో తండ్రి సిలువ చాటును మేము చేరి సిలువ ఎందుకు రావడానికి 19వ దిన ప్రయాణంలో మేము సిద్ధమై ఉండగా, దీనులము అల్పులము అయోగ్యులము ఒట్టివారమైన మమ్మలను నీ ఆత్మ చేత బలపరిచి దేవా దీనులను నిలువపరిచి ఉండగా, నీ వాక్కుని బయలుపరిచి ప్రత్యక్షపరిచిన ఒక మూలుగా వాడుకోమని నీ కృపను అనుగ్రహించుమని, బలపరచుమని, నడిపించుమని, సహాయము చేయమని, సకల ఆటంకములను అవంతరములను యేసు నామములో తొలగించుచు అయ్యా నీ నామానికి మహిమ కనుపరుచు, నీ నామానికి మహిమ ఆరోపిస్తూ నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావం కలుగునట్లు మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి, మా కొరకు సమాధి చేసి, మా కొరకు పునరుద్ధారణై తిరిగి లేచి అయ్యా పునరుద్ధారుడుగా తను తాను కనుపరుచుకుని పరలోకమునకు ఆరోపణమైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పావనుండగు ప్రభువు మన కొరకై ఆ సిలువ మీద చావునొందెడు సమయమందున, పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెడు సమయమందున, దేవుడా నా దేవుడా నన్నేల చేవిడ చిదివియనియా, దేవుడా నా దేవుడా నన్నేల చేవిడ చిదివియనియా, రావముగమోరబెట్టెను యెహోవాయను తన తండ్రితోను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను, దానితో రక్షణ యాంతయును సమాప్తమాయెను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు గల్వారి బేటను, ఎంత గొప్ప గొప్ప పుట్టెను యేసునకు గల్వారి బేటను, సంతసముతో సిల్వ గొట్టగా సూర్యుడంద కార్యమాయెను, ఎంత గొప్ప పుట్టెను,
కృప కలిగిన సిలువనాథుడైన యేసు నామమున దేవుని సిలువ గుడారం ఎందుకు చేరువచ్చిన మీ అందరికీ, దేవుని జీవవాక్యమును విరిచిన మీ అందరికీ, దేవుని తలంపు కలిగి దైవవాక్కుని ధ్యానించిన మీ అందరికీ, దేవనామముల మీ అందరికీ దైవ దీవెనలు దైవ ఆశీర్వాదములు వరుడైన దేవుడు నిండుగా మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ఈ లోకములో మానవులందరూ కూడా విజయ పదములో నిలిచిన వారిని వెంబడించుట, వారిని అనుకరించుట సర్వసాధారణమైన విషయముగా, అందరూ పాటించవలసిన క్రమముగా ఈ లోకములో అందరూ చెప్పుచూ ఉంటారు. ఎందుకంటే విజయము సాధించిన వారు విజయ పదములో బాటలో నడిచిన వారై ఉన్నారు. వారి బాట, వారి మార్గము, వారు ఎల్లరికీ కూడా ఆదర్శపాయముగా వచ్చి వెళ్తున్న వారై ఉన్నారు. ఒక విజయం పొందిన వ్యక్తిని మీరు విజయ పదములో నిలవడానికి గల సూచనలను, వారి కృషిని, వారి ప్రయాసను ఎల్లరూ కూడా తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అపజయం పొందిన వ్యక్తి యొక్క బాటను తెలుసుకోవడానికి ఇష్టపడరు, కానీ అపజయం పొందిన వ్యక్తి యొక్క అనుభవాల్లో నడవడానికి ఇష్టపడరు. కానీ ఇదిగో విజయ పదములో నడిచిన వ్యక్తి యొక్క అనుభవాల్లో, ఆ అనుభవాలు కూడా నడవడానికి ఎల్లరూ కూడా ప్రయాసపడుతూనే ఉంటారు. అది సమమైన ప్రయాణమే, అది సమమైన ప్రయాసే, అది సరైన మార్గమే. అవును కదా? ఎవరైతే విజయంలో నడిచిన వారై ఉన్నారో, వారి రంగములోనూ గాని, వారు ఎన్నుకున్న స్థితిలోనే గాని, వారు ఏ విధముగా కృషి చేసిన వారై ఉన్నారో, దీనికి వారు విజయ పదములో నిలవడానికి ఏ విధముగా వారు కృషి చేసిన వారై ఉన్నారో, ఆ కృషిని ఎల్లరూ కూడా వారి అనుభవాలను అనుకరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంటే అందరికీ కూడా విజయం అనేది అవసరమై ఉన్నది. ఇదిగో పరుగు పందెములో పరిగెత్తేవారు అనేకులు, ఆ పందెములో పాల్గొనేవారు అనేకులు, కానీ ఇదిగో బహుమానం పొందేవారు ఒక్కరే, ఇదిగో విజయం పొందేవారు ఒక్కరే, ఇదిగో ఆ బహుమానమును అందుకునే వారు ఒక్కరే. నీవును అటువలనే బహుమానం పొందినట్లుగా పరిగెత్తుము, ప్రయాసపడము, కృషి చెయ్యము అని వాక్యము తెలియపరుచుచున్నదే ఉన్నది. ఈ లోకములో పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ జన్మములు కలిగిన వాడై ఉండి, అతని జీవనవంతంలో కూడా ఏ పాపములు కూడా ఎవరు కనుగొనలేని స్థితిలో, ఏ ఒక్కరు కూడా అతన్ని వేలెత్తి చూపించలేని స్థితిలో నడిచిన వారు ఎవరు అంటే ఇదిగో మన రక్షకుడు అయిన యేసు ప్రభువారే. ఆయన మార్గము మన అందరికీ ఆదర్శమైనది. ఆయన ప్రయాణము మనమందరము కూడా అనుకరించవలసినది. మరి ఒక రీతిలో ఆయన మాదిరి విడిచి వెళ్ళిన వారై ఉన్నారు. ఆ మాదిరి గుండా ఎవరైతే ప్రయాణము చేస్తారో, ఆ మాదిరిలో ఎవరైతే ప్రయాణిస్తారో, ఆ మాదిరిలో ఎవరైతే నడవడానికి కృషి చేస్తారో, ఆ మాదిరిలో ఎవరైతే, ఆ మార్గంలో ఎవరైతే వారి జీవనమును నడిపించుటకు సాధనము చేయవారై ఉన్నారో, వారే విజయమును పొందువారై ఉన్నారు. ఇదిగో యేసు ప్రభువారు ఈ బైబిల్ గ్రంథములోనే అనేకమైన విషయములు మానవాళి మేలు కొరకు తెలియపరచబడినవి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా మానవులకు జీవమును అనుగ్రహించుచూ ఉన్నది. ఆది దేవుడు ఉండేను, ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచూ ఉండేను అని యోహాను, స్నానికుడైన యోహాను తెలియపరచుచూ ఉన్నాడు. ఆది యందు ఏ వాక్యమై ఉన్నదో, ఆ వాక్యము ఏ దేవుని యందు ఉన్నదో, ఆ దేవుడే మన యొక్క నివసించుచూ ఉండుట మనము చూచుచున్న వారమై ఉన్నాం. ఇదిగో
దేవుడు మన మధ్య నివసించుచున్న ఒక రీతి ఏమిటి అంటే, ఒక విధానం ఏమిటి అంటే, ఒక సౌలభ్యం ఏమిటి అంటే, వాక్కు ద్వారానే, మనము చదివే ఈ వాక్కు ద్వారానే, మనము వినే ఈ దైవ వాక్కు ద్వారానే దేవుడు మన మధ్యలో మనతో నివసించేవాడై ఉన్నాడు. అలాగనే బైబిల్ గ్రంథములు ఎంతో మంది భక్తుల యొక్క అనుభవాలు, అనేకమైన కొండలు మనకి కనబడుచు ఉన్నవి. ఇదిగో మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళిన వాడై ఉన్నాడు. అక్కడ మేఘములో దేవుడు మోషేని తీసుకుని మోషేతో మాట్లాడుట, మోషేతో సంభాషించుట మనము చూచుచున్న వారమై ఉన్నాం. కర్మేలు పర్వతము, కర్మేలు కొండ మనకి కనబడుచు ఉన్నది. ఇదిగో ప్రవక్త అయిన వాడు, ఇదిగో ఏలియా ప్రవక్త అక్కడ ప్రార్థించుట, ఏలియా ప్రవక్త అక్కడ మోకాళ్ళని ప్రార్థించిన మనము చూచుచున్న వారమై ఉన్నాం. అది ఒక అనుభవము. ఇది యేసు ప్రభువారి ఆయన జీవనములో మనకి మాదిరి ఉంచిన ఒక పర్వతం ఏమిటి అంటే, ఇదిగో ఒలీవల కొండ. ఒలీవల కొండ అనుభవము మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇదిగో ఒలీవల కొండకి ఎవరైతే చేరుతారో, ఒలీవల కొండ అనుభవము ఎవరి జీవితంలో ఉంటుందో, ఒలీవల కొండ యేసు ప్రభువారు తరచుగా అనుదినము ఆయన గడిపిన స్థలము. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 21వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, రాత్రి వేళ ఒలీవ కొండకు వెలుచు కాలము గడుపుచు ఉండెను. ఇదిగో యేసు ప్రభువారి యొక్క జీవన విధానములు ఆయన అనుదినము కూడా ఆయన గృహము ఎందుకు వెళ్ళి నివసించడం లేదు, కానీ ఆయన వారి తల్లిదండ్రులు ఉండే స్థలంలోనికి వెళ్ళడం లేదు, కానీ వారి బంధువులు ఉండే స్థలంలోనికి వెళ్ళడం లేదు, కానీ ఇదిగో ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు, ఆయన ఏ కార్యం నిమిత్తమే ఈ లోకములోనికి వచ్చి వేసిన వారై ఉన్నారు. ఆ కార్యం నిర్వర్తించు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండేను. అసలు ఈ ఒలీవల కొండ ఇక్కడ ప్రాంగణం చేయబడి ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే, యెరూషలేమునకు తూర్పుగా ఉన్న కొండ ఈ ఒలీవల కొండ. యెరూషలేమునకు తూర్పుగా సూర్యుడు ఉద్భవించే లేక సూర్యుడు ఉదయించే స్థలములో ఇదిగో యెరూషలేము అనే పట్టణమునకు ఇదిగో తూర్పుగా ఇదిగో ఈ ఒలీవల కొండ కేంద్రీకృతమై ఉన్నది. ఒలీవల కొండ అనేకమైన అనుభవములు మనకి నేర్పించు ఉన్నది. మనము కూడా ఆ మార్గంలో నడవలసిన వారమై ఉన్నాం. మన జీవితములలో కూడా ఒలీవల కొండ అనుభవములు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇదిగో సీనాయి కొండ అనుభవం కలగాలి అనగా దేవుడితో మాట్లాడే అనుభవము, కర్మేలు పర్వత అనుభవం కలిగి ఉండాలి. అది ప్రవక్తలు ప్రార్థించిన స్థలము, ప్రార్థన అనుభవము. కానీ ఒలీవ కొండలో దేవుడే మాట్లాడించినట్టుగా, అక్కడ దేవుడు ప్రతిదినము గడుపుచూ ఉన్నట్టుగా మనము చూచుతున్న వారమై ఉన్నాం. ఇదిగో మనము చెప్పుకున్న రీతిగా విజయ పర్వలో నడిచిన వారి మార్గంలో మనము కూడా అనుకరించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనము కూడా విజయం పొందడానికి, మనము కూడా విజయం అందుకోవడానికి, ఎవరైతే విజయం పొందిన వారై ఉన్నారో వారు నడిచిన మార్గములు, వారు అవలంబించిన పద్ధతులు మనము కూడా అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది సమమైన సరి అయిన మార్గమై ఉన్నది. ఇదిగో యేసు ప్రభువారు నడిచిన మార్గము, ఆయన కలిగి ఉన్న అనుభవము ఏమిటి అంటే ఒలీవల కొండ అనుభవము. ఒలీవల కొండ అనుభవము ఆయన కలిగిన వారే ఉన్నారు. నేడు మనము ఒలీవల కొండలో ఉన్న ప్రత్యేకతలు చూచుదాము. దేవుని బిడ్డలారా, ఏ ప్రత్యేకతలు అయితే ఆ కొండలో కలిగి ఉన్నాయో, ఎందు నిమిత్తము యేసు వారు అక్కడ గడిపిన వారై ఉన్నారు. తద్వారా
ఆ అనుభవం మన జీవితంలో కలిగి ఉండి మనము కూడా యేసు వారి ఎలాగున విజయ పదములో నడిచిన వారై ఉన్నారు. అపవాదికి గాని ఇదిగో ఓటమికి గాని ఎక్కడ చోటివ్వకుండా విజయ పదములో దేవుడు నడిచిన వారై ఉన్నారు. మనము కూడా ఆ మార్గమును అవలంబించి విజయ పదములో నడుచుదము. ఒలీవల కొండ గురించి చూచినము. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. ఇదిగో యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఇది ఒక రాయబడి మాట ఏమిటి అంటే, మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణము తూర్పు దిశలున్న కొండకు పైగా నిలిచెను. ఇదిగో ఏ కొండ గురించి తెలియని మనుషులు అక్కడ ఉన్నది ఏమిటి అంటే యెహోవా మహిమ ఉన్నది. అది ఏమిటి అంటే ఒలీవల కొండ. అక్కడ చూసినట్లయితే ఇదిగో మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణము తూర్పు దిశలున్న కొండకు పైగా నిలిచెను. ఇదిగో ఏ పట్టణముకైతే తూర్పు దిశన ఒలీవల కొండ ఉన్నదో, ఒలీవల కొండ ఎక్కడైతే పట్టణము తూర్పు దిశన ఉన్నదో అక్కడ ఏమి నిలిచి ఉన్నది అంటే యెహోవా మహిమ అక్కడ నిలిచి ఉండుట. అక్కడ పట్టణము పైకెక్కి ఆ కొండ పైన నిలిచి ఉన్నదై ఉన్నది. ఇదిగో ఒలీవల కొండలో ఉన్న మొదటి ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ మహిమ కలిగిన కొండ అది. ఎవరైతే ఆ అనుభవంలోనికి వెళ్ళి వారై ఉన్నారో ఇదిగో దేవుని మహిమను మన జీవితంలో అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఒలీవల కొండ అనగా మహిమ కలిగిన అనుభవము. అక్కడే చూడటం వల్ల జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. జకరియా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవల కొండ మీద ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోగా సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడెను. ఇదిగో ఒకటి యెహోవా మహిమ కలిగిన స్థలము అది. ఇదిగో రెండవదిగా అక్కడ తెలియపరుస్తున్న మాట ఏమిటి అంటే దేవుడు నిలిచి ఉన్న స్థలము అది. అనగా ఎక్కడ మహిమ ఉంటుంది, ఎక్కడ దేవుడు నిలిచి ఉండే స్థలము. ఇదిగో ఆ కాలంలో ఆ కొండ ఒక అనుభవం మనము కూడా కలిగి ఉండాలి అంటే ఇదిగో మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఎక్కడ దేవుడి మహిమ ఉంటుంది, ఎక్కడ దేవుని పాదములు ఉంటాయి, ఎక్కడ దేవుడు నిలిచి ఉంటాడు అంటే ఇదిగో ఆయన సన్నిధిలో. ఇదిగో దేవుని వాక్యం నిలిచిన ప్రియదైవచనాంగమా, ఇదిగో ఒలీవల కొండలో ఉన్న మొట్టమొదటి ప్రత్యేకత ఏమిటి అంటే అది ఆ స్థలము యెహోవా మహిమ కలిగిన స్థలము. రెండవదిగా ఆ స్థలము దేవుడి పాదములు నిలిచి ఉన్న స్థలము, అనగా దేవుని సన్నిధిని కలిగిన స్థలము అది. అందుకని భక్తులు తెలియపరిచిన మాట, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించి ఆత్మను నాకి మయ్యా, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించి ఆత్మను నాకి మయ్యా, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి చేరగలము, దేవుని మహిమను మనం అనుభవించగలము, దేవుడు ఎక్కడైతే నిలిచి ఉండే స్థలంలోనికి మనం వెళ్ళగలము, ఆయన ప్రసన్నతను మనం అనుభవించగలము. ఇదిగో మోషే యెహోవా సన్నిధిలోనికి చేరిన వాడై ఉన్నాడు. ఇదిగో ఆయన యెహోవా
సన్నిధిలోనికి వెళ్ళి ఆయన వాక్కును విని ఆయన మహిమను అనుభవించి ఇదిగో లక్షలాది మంది ప్రజలను లక్షలాది మంది జనాంగములు ఇదిగో వాగ్దాన దేశములోనికి నడిపించుచున్నవాడై ఉన్నాడు. రెండవది ఒకటి, దేవుని సన్నిధి కలిగినది ఒలీవల కొండ. ఎవరైతే సన్నిధి అనుభవం కలిగిన వారే ఉన్నారు వారు కూడా విజయ పడవలో నడవగలరు, వారు కూడా విజయ మార్గంలో ఉండగలరు. ఇదిగో యేసు వారు తరచుగా ఒలీవల కొండకు వెళ్ళడానికి గల కారణము అక్కడ యెహోవా మహిమ నిలిచి ఉన్నది, అక్కడ ఆయన పాదములు నిలిచి ఉన్న స్థలము. ఈ రోజు నీవు ఎక్కడ ఉంటున్నావు? మహిమ లేని స్థలములో దేవుని మహిమకు దూరముగా ఆయన నిలిచి ఉండే స్థలములకు దూరముగా నిలిచి ఉంటున్నావా? ఇదిగో నీవు అపజయ మార్గములో అపజయ స్థలములోను అపజయ పదముగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నావు. కానీ జయ జీవితము నువ్వు కలిగి ఉండాలి అంటే, జయ జీవితమును నీలో నీవు కలిగి ఉండాలి అంటే ఇదిగో నీవు కలిగి ఉండవలసిన అనుభవం ఏమిటి అంటే ఒలీవల కొండ అనుభవములు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. అందుకనే దేవుడు ఉదయకాలమంతయు దేవాలయంలో బోధించి రాత్రికాల సమయంలో ఒలీవల కొండలు ఆయన గడిపిన వారై ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ఒలీవల కొండలు ఆయన సన్నిధిలో గడుపులను బట్టి ఆయన మరలా ఉజ్జీవమును పొందుకుని లేక బలమును పొందుకుని శక్తిని పొందుకుని ఆయన పనిలో లేక సేవలో సాగగలిగిన వారే. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోట్లాది మంది సేవకులైన వారు ఇంత విస్తృతముగా దేవుని స్వార్థ పరిచర్యలు చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఇదిగో ఒలీవల కొండ అనుభవము వారి జీవితంలో కలిగి ఉండడం బట్టి. ఎవరైతే ఆ అనుభవం కలిగి ఉండలేరు, ఎవరైతే ఆ మార్గంలో ఉండలేరు వారు సాగలేరు ముందుకి. ఈ రోజు ప్రియ విశ్వాసి, ప్రియ దైవ జనాంగమా, ఈ రోజు నువ్వు దేవుని సన్నిధికి దూరముగా దేవుని మహిమకు దూరముగా నువ్వు ఉంటున్నావా? ఇదిగో జాగ్రత్త సభ, ఇదిగో ఈ శిలువ గుడారములో శిలువ ప్రయాణములో దేవుడు నిన్ను మరలా ఆయన మహిమ కలిగిన అనుభవంలోకి నేను నడిపించడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలిగితే నీకు మేలు కలుగుతుంది. అందుకని భక్తులు అన్నారు, విరిగినామతి కాశావే వినయోలాకా నామేవే విరిగినామతి కాశావే వినయోలాకా నామేవే దొరలి పడిన నేతుదువీవే దొరకువాడా వీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. సన్నిధి కీర్తనలు జరుగులు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు తండ్రి గారి దేవదాస్ సాయి గారు తెలియపరిచిన మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే నీవు ఆయన తలంపులో ఆయన సన్నిధిలో నీవు ఉంటావో విరిగిన బతికి ఆశ్చర్యమే, వినేలకు ఆనందమే, దొరని పడిన ఎత్తుడివే, దొరుకువాడా మహిమను కనబరుచువాడా వీవే వెతికినా యేసు నీ తలపై మాకు ఎంతో హాయి అని తెలియపరిచిన వాడు. ఈరోజు విరిగిన స్థితిలో నలిగిన పరిస్థితుల మధ్య నీవు నీ ప్రయాణమును కొనసాగించు, నీ ప్రయాణమును చేయించు ఉన్నావేమో. ఇదిగో దేవుని వాక్యం తెలియపరుచుచున్నది, ఇది ఒలీవల కొండ దేవుని సన్నిధి అనే సూచనగా ఉన్నది. అక్కడ దేవుని మహిమ ఉన్నది, ఆయన పాదము నిలిచిన స్థలము అది మరి ఏదో కాదు, ఆయన సన్నిధియే. ఈ రోజు ఒలీవల కొండ అంటే యెరూషలేము దగ్గరికి వెళ్ళి అక్కడ తూర్పున ఒలీవల కొండ ఎదుకు వెళ్ళడం కాదు, కానీ ఆయన సన్నిధి అనుభవం. మరియు ఒలీవల కొండలో ఉన్న అనుభవం ఏమిటి అంటే సమూయేలు 2వ
రెండవ గ్రంథం 17వ అధ్యాయం, సమూయేలు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ దావీదును గూర్చిన విషయములు రాయబడినవి ఉన్నవి. 17వ అధ్యాయము 30వ వచనం. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలను కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి. ఇదిగో దైవజనుడైన దావీదే, రాజుగా నిలిచి ఉన్న దావీదే, ఇదిగో శత్రువుల చేత తరమబడి ఆయన పరిగెత్తుచూ ఉన్నాడు. ఎక్కడికి వెళుచూ ఉన్నాడు? తన శత్రువు నుంచి కాపాడబడడానికి, శత్రువు నుంచి క్షేమముగా ఉండడానికి, శత్రువు నుంచి తప్పించబడడానికి ఇదిగో ఆయన ఎక్కుచున్న కొండ ఏమిటి అంటే ఒలీవల కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీవు శత్రువు నుంచి పారిపోవడానికి ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ఒలీవల కొండ. అబ్షలోము అనగా ఎవరో కాదు, దావీదు కుమారుడే, దావీదు యొక్క పుత్రుడే. ఇదిగో తన కన్న తండ్రి అయిన దావీదుని తరుముచూ ఉన్నాడు. కన్న తండ్రి అయిన దావీదుని తరుముచూ ఉన్నాడు. దావీదు ఎదురించలేక కాదు, ఎదురు వెళ్ళలేక కాదు, కానీ తన సేవకులందరికీ చెప్పుచూ ఉన్నాడు, మీరు ఎదురు వెళ్ళొద్దు కానీ ఇదిగో పారిపోవచ్చు ఉన్నాడు. శత్రువు నుంచి తప్పించబడడానికి అతడు ఎంచుకున్న స్థలం ఏమిటి అంటే ఒలీవల కొండ. ఒకటి ఒలీవల కొండ దేవుని మహిమ కలిగిన స్థలం, ఆయన పాదములు నిలిపిన స్థలం. ఇప్పుడు రాయబడిన మాత్రం మనం చదువుకునే వారమై ఉన్నాం. ఒలీవల కొండ, ఒలీవల కొండకు ఇదిగో దావీదు అతని సేవకులైన వారు ఎక్కి వెలుగుచున్న వారై ఉన్నారు. ఎందుకంటే అబ్షలోము తరుముచూ ఉన్నాడు. అబ్షలోము నుంచి తప్పించుకోవడానికి, శత్రువు నుంచి తప్పించబడడానికి ఉన్న సురక్షితమైన స్థలం ఏమిటి అంటే ఒలీవల కొండ. ఈ రోజు నువ్వు శత్రువు నుంచి, లోక శత్రువే నా పవాది, నీ పాప శత్రువు నుంచి, నీవు కలిగి ఉన్న శత్రు బంధకముల నుంచి తరవబడడానికి ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో ఒలీవల కొండ. అందుకనే అక్కడ దేవుని మహిమ ఉన్నది అని, ఆ మహిమ నేను కప్పుతున్నది అని మొట్టమొదటిగా నీకు తెలియపరిచిన వారమై ఉన్నాము. రెండవదిగా శత్రువుని ఎదురించి రక్షించే స్థలము ఆయన సన్నిధి అనగా ఒలీవల కొండ. ఒలీవల కొండలో ఇదిగో శత్రువు నుంచి తప్పించబడగలవు. శత్రువు నిన్ను తరుముచూ ఉన్నప్పుడు, శత్రువుని మీద దాడి ఎత్తిస్తున్నప్పుడు, శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక దిక్కులు వెలుగుచూ పరుగులెడుతున్న సమయం ఇదిగో నీకు ఒక ఆశ్రమించే స్థలము, నీకు ఒక రక్షణ కల్పించే స్థలము, నిన్ను దాచే చోటు, నీవు దాగే చోటు ఇదిగో ఒలీవల కొండ అనగా దేవుని సన్నిధి, ఆయన మహిమ కలిగిన స్థలము అని మరి ఒక పర్యాయము దేవుని నామమున మీకు తెలియపరచుచున్నాను. అందుకనే దేవుడు అనేక మార్లు అక్కడికి వెళ్ళుట లేక అక్కడ గడుపుచుండుట మనం చూచుచున్న వారమై ఉన్నాం. ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇదిగో యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనములో చదువుకుందాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనములో చూచినట్లయితే ఒలీవల కొండ యొక్క జరిగే మరి ఒక కార్యము లేక అక్కడ ప్రత్యేకత తెలియపరచబడుచు ఉన్నది. 8వ అధ్యాయము మొదటి మాటగా ఇలాగున రాయబడి ఉన్నది, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదురు వచ్చి వీరికి ఆయన కూర్చుని వారికి బోధించుచూ ఉండెను. ఇదిగో ప్రజలందరూ కూడా వారి వారి గమ్యస్థానాలకు వెళ్తూ ఉన్నారు. అక్కడ పైన రాయబడిన మాట ఏమిటి అంటే అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళుచూ ఉండేది. యేసు వారి బోధన విని, యేసు వారి ఆయన తెలియపరిచిన మాటలు విని అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్తూ ఉండి 8వ అధ్యాయం మొదటి మాటలో యేసు మట్టికి ఒలీవల కొండకు వెళ్ళడం రాయబడి ఉన్నది. ఎందుకంటే ఒలీవల కొండలో దేవుని మహిమ ఉన్నది. ఇదిగో శత్రువు నుంచి దాగబడే స్థలమై ఉన్నది.
అందుకని యేసు ప్రభు వారు అక్కడికే వెళ్ళి ఆయన బలమును పొందుకునుట, ఆయన దైవవాక్కుని అనుభవించుట, ఆ మహిమను నిలిచి ఉండుట, ఆయన పాదముల యొద్ద నిలిచి ఉండుట అనేది మనము చూచి ఉన్నాము. ఈరోజు నీవు ఎక్కడికి వెలిచి ఉన్నావు? నిలబడి ప్రయాసపడి ఎవరి గృహములకు వారు వెలుచున్నారు, మంచిదే. అయితే నువ్వు వెళ్ళిన స్థలంలో దేవుని సన్నిధి ఉన్నదా? నీ గృహంలో దేవుని సన్నిధి ఉన్నదా? సన్నిధి క్రమమును తండ్రి గారి దేవదాసయ్య గారు నేర్పించిన వారే నేర్పించి సూక్ష్మ ప్రార్థనలు తెలియపరిచిన మాట ఏమిటి అంటే, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అనగా అక్కడ దేవుడు మనతో మాట్లాడే స్థలమే. లోక బంధుమిత్రులతో, లోక స్నేహితులతో, లోక అన్నదమ్ములతో, లోక తల్లిదండ్రులతో, లోక భార్య భర్తలతో నువ్వు మాట్లాడకుండా ఉండలేకపోతున్నావే. ఇదిగో నిన్ను రక్షించేది దేవుని, ఇదిగో నిన్ను కాపాడేది దేవుని, ఆయన మహిమ ద్వారా నీకు కావలి ఇచ్చేది దేవునితో నువ్వు మాట్లాడే అనుభవం కలిగి ఉన్నావా? అది ఒలీవల కొండ అనుభవము. ఇది ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో తప్పక ఉండవలసిన అనుభవం అయి ఉన్నది. అంత మాత్రమే కాదు, యేసు వారు ఈ ఒలీవల అనుభవం కలిగి ఉండగా, ఈ ఒలీవల కొండ అనుభవం ఎప్పుడైతే యేసు వారు ఆయన జీవితంలో కలిగి ఉన్నారు, ఇదిగో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు చూసినప్పుడు, ఇదిగో అక్కడ నుండి విధియోత్సవ ప్రవేశము ప్రారంభమైనది. చదువుకున్నప్పుడు మొదటి వచనంలో రాబడినమాట. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూసి, ఇదిగో మీరు ఒక గాడిదను తీసుకురండి అని సిద్ధపరిచి, దానికి సూచన ఏమిటి అంటే శ్రమకు ఎదురు వెళ్ళుట. ఇదిగో విజయోత్సవ ప్రవేశము ఒలీవల కొండ యొద్ద నుంచి ప్రారంభమైనది. అందుకని ఎవరైతే విజయ పదములు నడిచిన వారై ఉన్నారో, ఎవరి అనుభవాలు అయితే విజయంలో వెళ్ళడానికి వారు ఏ అనుభవాలు కలిగి ఉన్నారు, ఆ అనుభవాలు మనము కూడా కలిగి ఉండాలి అని తెలియపరిచిన వారిని ఉన్నారు. అందుకని ఈ రోజు దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియపరచబడుచున్నది. ఇదిగో విజయోత్సవం ప్రారంభమైనది ఎక్కడ నుంచి? ఒలీవల కొండ యొద్ద నుంచే. ఈరోజు నీవు నేను కూడా ఆ ఒలీవల కొండ అనుభవమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అది మనకి జీవమునిచ్చే కొండ, దేవుని మహిమను మనకు అనుగ్రహించే అనుభవము అది. దేవుని పాదమును చూడగలిగే అనుభవము అది. దేవుని పాదముల యొక్క సాగిలపడగలిగే అనుభవం, ఆయన మనతో మాట్లాడే అనుభవం అది. ఒకటి మనము చేరుకోని స్థలము దేవుని, 2 ఆయన పాదములు సాగిలపడగలిగే స్థలము, 3 ఆయన వేడుకునే స్థలము, 4 ఆయన మనతో మాట్లాడే స్థలం అయి ఉన్నది. అదే ఒలీవల అనుభవం. అందుకనే భక్తులు అన్నమాట, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము కోరి మోకాళ్ళ మీద నుండి ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశలను మదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఎప్పుడైతే నీలో కోరిక ఉంటుందో నీవు చేరుకోగలవు. శరీరమే మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన నీ పాపములను కలంకములను కడిగివేసి నేను పరిశుద్ధుడిగా చేయు స్థలమై ఉన్నది. దేవుని వాక్యమును చూసిన ప్రియ దైవజనాంగమా, ఒలీవల అనుభవము బహు ప్రాముఖ్యముగా ఉన్నది. ఎందుకంటే ఒలీవ అనే మాట, ఒలీవ చెట్టు దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే అది ఎన్నటికీ కూడా నశించనిది.
అది అందరికీ కూడా నశించని చెట్టు నిత్యము నిలిచి ఉండేది. అందుకనే ఒలీవ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్య జీవమును పొందుకునే వారు నిత్య జీవములకు వారసులు అని సాదృశ్యముగా ఉన్నది. అందుకని 128వ కీర్తన కుటుంబ ఆశీర్వాద కీర్తనలో నీ పిల్లలు నీ భోజన గొప్పాల చుట్టూ ఒలీవ మొక్కల వలె నొందురు. ఒలీవ మొక్కల గురించి మనం చూసినప్పుడు న్యాయాధిపతులు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో వచ్చిన మాట, చెట్లన్నీ కూడా ఒలీవ చెట్టు ఎదురు వెళ్ళి నీవు మా మీద రాజుగా ఉండమని అడిగినప్పుడు చెట్ల మీద రాజుగా ఉండే అవకాశం ఒలీవ చెట్టు లభించిన ఒలీవ చెట్టు అన్నమాట. ఇదిగో మనుషులు అభిషేకించే తైలములు, రాజును అభిషేకించే తైలం ఇచ్చిన మానవేసి, దేవుడిని మహిమపరిచిన మానవేసి మీ మీద రాజుగా ఉండి ఇటువంటి ఊగనా అని ఒలీవ చెట్టు తెలియపరిచినది. అంత మాత్రమే కాకుండా ఒలీవ చెట్టు నిత్యము నిలిచి ఉండేది. అది నశించని చెట్టు, నిత్యము నిలిచి ఉండే చెట్టు. ఈ రోజు ఒలీవ అనుభవము, ఒలీవ కొండ అనుభవము ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఆ ఒలీవ అనుభవము మనకి నిత్య జీవములకు సాదృశ్యముగా ఉన్నది. నీవు ఆ నిత్య జీవును పొందుకోవాలి అంటే ఇదిగో ఒలీవ కొండ అనుభవం కలిగి ఉండాలి. ఒలీవ కొండ అనుభవం ఏమిటి అంటే మొదట దేవుని మహిమ కలిగిన స్థలము అది, దేవుడు పాదములు నిలిచి ఉన్న స్థలము అది, దైవ సన్నిధి ఉన్న స్థలము అది, దేవుడు మనతో మాట్లాడే స్థలము అది. ఇదిగో దేవుడు మనం వినే సమయం అది, దేవుడు మనం వినే స్థలము అది, దేవుడు మన అక్కడను తీర్చే స్థలము అది. అన్నిటికన్నా ప్రాముఖ్యముగా మనకి నిత్య జీవుడు ఇచ్చేస్తాడు. అది ఎలాగో మనం తెలియపరచగలము. మరి ఒక వాక్యభాగం చదువుకుందా మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో అన్నమాట. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఆయన ఎక్కువ కాలం గడిపిన స్థలం ఒలీవల కొండే. ఇదిగో ఒలీవల కొండ యొక్క అనుభవం ఏమిటి అంటే అది ఒక విజయోత్సవానికి ప్రారంభమైన స్థలము అది. అక్కడ నిజ దేవుడు శిలువ శ్రమను ఎదుర్కోవడానికి, ఇదిగో శిలువ శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధమైపోయిన వాడే కాదు. ఆయన ఇదిగో గాతము మీద వచ్చినప్పుడు ఆహ్వానం పలికడానికి ఇదిగో అక్కడ నుండి విజయోత్సవ ప్రవేశము ప్రారంభమైనది. నీవు అనుభవాన్ని కలిగి ఉండాలి. మనము ఈ అనుభవాలన్నిటికీ చివర కలిగి ఉన్న గొప్ప అనుభవం ఏంటి అంటే ఎప్పుడైతే నీవు ఈ అనుభవాలన్నీ కలిగి ఉంటావో, దేవుని మహిమను చూడగలుగుతావో, ఆయన పాదము యొక్క సాగిలపడగలుగుతావో, ఆయనతో మాట్లాడగలుగుతావో, ఆయన మాటను వినగలుగుతావో, అప్పుడు నువ్వు విజయోత్సవ సభ ప్రారంభము చేయగలుగుతావు. అక్కడ నుండి మెట్టుకు నీకు కలిగేది ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనము చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 12వ వచనములో అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అక్కడ పైన రాయబడిన మాట 11వ వచనము 10వ వచనం నుండి ఆయన వెళ్ళుచుండగా వారి ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు ఆయన యొద్దకు వచ్చి నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నుంచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళినా మీరు చూచుదురో ఆ రీతినే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పి, అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఇదిగో యేసు ప్రభువారు ఆరోహణమైన స్థలము, యేసు ప్రభువారు పరలోకంలో కొనుక్కోబడిన స్థలము. ఆయన ఈ లోకంలో పరిశుద్ధులుగా వచ్చి పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగానే ఆయన ఇదిగో కలువరి శిలువ మీద లోక పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి వేసి ఇదిగో ఆయన సమాధి చేయబడి సమాధిని చేయించి తిరిగి లేచి పునరుద్ధారుడై పరలోకమునకు ఆరోహణమైన స్థలము ఎక్కడ అంటే ఒలీవల అనబడిన స్థలం. అందుకనే అది నిత్య జీవమునకు సాదృశ్యంగా ఉన్నది. ఈ రోజు నీ జీవితంలో దేవుని మహిమలో నిలిచి ఉండే అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవుని కావలిలో, దేవుని కంచెలో ఆయన మహిమలో నువ్వు నిలిచి ఉండగలిగితే, దేవుని మహిమ కలిగిన స్థలంలో నువ్వు నిలిచి ఉండగలిగితే, ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలిగితే, ఇదిగో ఆయన పాదముల యొక్క ప్రకటనగలిగితే, ఆయనతో మాట్లాడగలిగితే,
ఆయన మాటలు వినగలిగితే నీ జీవితంలో విజయోత్సవం ప్రారంభమవుతుంది. దేవుడు విజయమును పొందిన ఒక బాట, ఒక అనుభవం ఏమిటి అంటే ఇదిగో ఒలీవల అనుభవం. అంత మాత్రమే కాదు, ఒలీవల కొండలోనే ఏమందంటే గెస్సెమనే తోట. ఆ గెస్సెమనే తోటలో యేసువారు ప్రార్థించిన మనం ఎరిగిన వారు. ఈరోజు మెట్టుకుని తెలియపరిచే మాట ఏమిటి అంటే మన జీవితంలో సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. సన్నిధి అనుభవంలో మనమందరము కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇదిగో విలాప గ్రంథంలో తెలియపరిచిన మాట ఏమిటి అంటే ఇదిగో నేను వేకువ జామున లేచి నీళ్లు కుమ్మరింపబడినట్టు నీ హృదయములు దేవుని సన్నిధిలో కుమ్మరించు అని విలాప గ్రంథం 2వ అధ్యాయంలో తెలియపరచబడుచున్నది. ఆయన సన్నిధి మనకి సర్వమును ఇచ్చేస్తారు. ఆ సన్నిధి అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. అదే ఒలీవల కొండ అనుభవం. ఎప్పుడైతే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావో ఆరోహణం అవ్వగలవు. కానీ ఒలీవల కొండ అనుభవం లేకపోతే ఆరోహణం అవ్వలేవు. ఇదిగో నీవు సినాయి అనుభవం కలిగి ఉండాలి, కరివేలు పర్వత అనుభవం కలిగి ఉండాలి, అన్నిటికన్నా ప్రముఖ ఒలీవల కొండ అనుభవం కలిగి ఉండాలి, మెట్టుకు కలువరిగిరి అనుభవం కలిగి ఉండాలి. మెట్టుకు నీకు కలిగి ఉండవలసిన ఒక మూలమైన సూత్రం ఏమిటి అంటే గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ మేము దానిని అనుకరించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ గొర్రె పిల్లలు అనుకరించే వారిగా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యము తెలియపరిచే మాట అదే ప్రియులారా. ఇదిగో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో 14వ అధ్యాయం 4వ వచనం అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. మీరు దేవుని కొరకు ఒళ్ళిబెర కొరకు ప్రథమ ఫలము ఉండుటకే మనుషుల నుండి కొనబడిన వారు. ఇదిగో మనము కలిగి ఉండాల్సిన అనుభవం ఏమిటి అంటే యేసు ప్రభు వారు ఏ అనుభవం కలిగి ఉన్నారు మనము కూడా మన జీవితంలో ఆ అనుభవం కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాం. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించవలసిన వారమే. అదే అనుభవం మనం కలిగి ఉంటాం. అనుభవమే మనకి విజయం ఇచ్చాడు. అనుభవమే మనల్ని నడిపించే అనుభవం. ఆ అనుభవమే ఇదిగో ఆరోహణం చేయగలిగే అనుభవం. గొర్రె పిల్లను వెంబడించగలుగుతున్నావా? లోకమును వెంబడిస్తున్నావా? ఇదిగో నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని ప్రియ దేవుని విశ్వాసం. నీ కొరకు ఆయన సర్వములు అర్పించిన వారే ఉన్నారు. అందరూ వారి బ్రహ్మణకు వెళ్తే దేవుడు ఒలీవ కొండకు వెళ్ళేవారు, దేవుని మహిమ యుద్ధకు వెళ్ళేవారు. అలా కూడా ఆయన ఆ మహిమలో నిలిచి ఉండడం బట్టి ఆయన విజయాన్ని పొందగలిగారు. నీవు కూడా ఆ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉంటే, ఆ సన్నిధి అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ఆయన సన్నిధి నీలో నిలిచి ఉండగలిగితే, నీవు ఆయన సన్నిధిలో నిలిచి ఉండగలిగితే ఇదిగో నీ అనుభవం ఏమిటి అంటే ఆరోహణం కాగలవు. ఇదిగో ఆయన త్వరగా రాబోవచ్చు. ఏ విధంగా ఆయన ఆరోహణం అయ్యాడు ఆ రీతిగా ఆయన రాబోచ్చు ఉన్నాడు. ఆయన వచ్చిన సమయంలో నీవు ఆయన విశ్వాసం వచ్చి నీ పాపములు క్షమించబడి నీవు సిద్ధపడగలిగితే దేవుడు నిన్ను ఆ మహిమ కలిగిన అనుభవంలో చేర్చుకోవాలి. అంటున్న మాట ఏమిటి అంటే అపోస్తలుల మొదటి అధ్యాయం 11వ వచనంలో మీరు చూచినదే ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పి ఆయన మరలా రాబోవచ్చు. అది సమీపముగానే దేవుడు రాబోవచ్చు. ఆయన వచ్చిన నీవు ఈ అనుభవాన్ని కలిగి ఉండగలిగితే నీ ఆరోహణము చెందగలవు. ఆరోహణ అనుభవం నీవు కలిగి ఉండవు. లేకపోతే విడిచిపెట్టగలవు. ఎప్పుడైతే నీవు ఒలీవ అనుభవాన్ని కలిగి ఉంటావు, నీవు ఆరోహణము అనే అనుభవాన్ని కలిగి ఉండగలవు. అదే విజయ పదము, అదే విజయ మార్గము. దేవుడు మీ అందరి జీవితంలో అట్టి అనుభవాన్ని కలిగజేసి మీ అందరికీ కూడా ఆయన మహిమ కలిగిన స్థితిని దేవుడు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మరణమైనా పోడు ధరణీవనికెను గోడే తెరచినిగెను సోదారా మరణమైనా పోడు ధరణీవనికెను గోడే తెర
సోదరా ఊరు గిరులు బాండలో బాధ లాయే సమాధులు తెరువాబడెను సోదరా యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మషాతోను సోదరా మన దోషాపు నెడబాపు ఈ సంతాప మరణ వ్యసంబుచే సుధారా. దేవుడు మనందరితో మాట్లాడచ్చు. గొర్రెల పిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ వెంబడించగలిగే అనుభవంలో నీవు ఉన్నావా? ఇది ఒలీవల అనుభవం దేవుడు కలిగిన వారే ఉన్నారు. ఎందుకంటే ఒలీవల కొండ దేవుడి మహిమ కలిగిన స్థలం. ఇదిగో ఒలీవల కొండ దేవుడి పాల్గొని నిల్చుండే స్థలము. ఒలీవల కొండ దేవుడితో మాట్లాడే స్థలము, దేవుడి స్వరములను కలిగే స్థలము. ఒలీవల కొండ మన రూపాంతరము చేయగలిగే స్థలము. ఇదిగో ఒలీవల కొండ మనకి ఆరోహణమైన అంతస్తులు ఇవ్వగలిగే స్థలము. ఈరోజు నీవు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రియ విశ్వాస ప్రియదవచనాలు అనేకమైన సంవత్సరం నుంచి దేవుడు వెంబడించున్నావే, కానీ గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడికి వెళ్ళి వెంబడించగల అనుభవాలు లేవా? ఎక్కడైతే కష్టం ఉండదు, దేవుని కొరకు నింద ఉండదు, దేవుని కొరకు అవమానం ఉండదు, వెంబడించలేకపోతూ ఉన్నావా? ఇద్దరి ముందు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. వెంబడించడానికి సిద్ధపరచుకో. ఇదిగో యేసు వారి యొక్క ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండకపోతే, యేసు వారు ఎలాగ ఆరోహణమయ్యారు, నీవు ఆరోహణం అవలేవు. పాప స్థితిలో లేవుంటే, పాప మాలిన్యములో లేవుంటే, పాప జీవితంలో నీవు కలిగి ఉంటే, ఇదిగో దేవుడు నిన్ను ఆరోహణమైన అంతస్తులోనికి తీసుకుని రాలేరు. ఒలీవల అనుభవం లేకపోతే ఆరోహణమైన స్థితి ఎక్కడ ఉన్నది? అందుకని భక్తులు అంటున్నారు, పాపీరావా పాపమో వినాచే పరిశుద్ధులా విధుల చేరా. పాపీరావా పాపమో వినాచే పరిశుద్ధులా విధుల చేరా. పాపుల గతిని పరిగించితివా పతాళపై వరియంతం. పతాళపై వరియంతం సిలువ చింత జరిన నాడు కలుషములను కడిగివే. మన కలుషములను, మన పాపములను, మన మాలిన్యములను దేవుడు కడిగి వేయలే ఉన్నారు. కడిగి వేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అడుగుదామా ఆయన పాదము ఎంత సాగిలపడి, ఆయన పాదములు ఇరుకున్న స్థలం ఎంత సాగిలపడి అడుగుదామా? ఆయన మహిమని నిలిచిన స్థలం ఎంత మోకరిల్లి అడుగుదామా? ఆయన మనతో మాట్లాడగలిగే ఆ స్థలం ఎంత నిలబడి అడుగుదామా? ఇదిగో దేవుడిగా ముచ్చరించగలిగే స్థలం ఎంత నిలిచి అడుగుదామా? ఎక్కడైతే దేవుడు ఆరోహణమయ్యాడో, పరలోకమును కొనుగోబడిన వాడే ఉన్నాడో, ఆ స్థలం ఎంత నిలిచి అడుగుదామా? అయ్యా, నాకు అనుభవాన్ని దయచేది, నాకు ఆ స్థితిని దయచేది, నాకు అంతస్తుని దయచేది. లోక అనుభవాలు కాదు, లోక సాంగత్యం కాదు, నీ అనుభవాలు కలిగి ఉండగలిగే కృప దయచేదని ప్రార్థన చేద్దాం. దయానిధి తండ్రి, కృప కలిగిన నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామములకు వందనములు. మీరు మాకు అనేకమైన అనుభవాలు మాదిరిగా వచ్చి వెళ్ళిన వారే ఉన్నారు. ఇదిగో గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడికి వెంబడించగలిగే అనుభవం ఒక ఉన్నతమైన అనుభవం ఉన్నది. అయ్యా, మీరు వెళ్ళిన ఒక ఉన్నతమైన స్థలం ఒలీవల అనుభవం, ఒలీవల కొండ. అక్కడ ఏమి ఉన్నది? దేవుని మహిమ ఉన్నది.
ఆయన పాదములు ఉన్నవి, ఆయన పాదముల యొక్క సాగిలపడగలిగే అనుభవం, ఆయనతో మాట్లాడగలిగే అనుభవం, ఆయన స్వరం వినగలిగే అనుభవం. ఇదిగో విజయోత్సవ ప్రారంభమైన స్థలము, ప్రయాణము ప్రారంభమైన స్థలం అక్కడే కనుక, ఆరోహణమైన అనుభవం అక్కడే కనుక అయ్యట్టు అనుభవాన్ని మేమందరూ కలిగి కృప దయచేసి వినిబిడందరి వేస్తారు వరకు ఎవరిది వాక్యం అందరూ కూడా ఆరోహణ అనుభవం కలిగి ఉండి అట్టి ఆరోహణ అనుభవములు స్థిరపడగలిగే నిలిచి ఉండగలిగే కృప దయచేసి మీరే మహిమా ఘనతకి ప్రభావాలు పొందమని అనుకూలత మాకు దయచేసేందుకు వందనం స్తుతించుచు నువ్వు ఇది నా ఆశీర్వాదములు దేవుని బ్రతుకుడికి దయచేసి మీరే విడిగా బలపరిచి నడిపించు మహిమా ఘనతకి ప్రభావాలు పొందమని ఉన్నతుడిని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోంచి లేక కిన్నెడు తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీకు నావు తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు చేయము అపవాదికుల యొక్కలేము, ప్రభు యేసు రక్తమునకు చేయము అపవాదికుల యొక్కలేము, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మా తండ్రి దేవుని దీవెన, కుమారుడు యేసు కృప, పరిశుద్ధాత్మ కన్యని సహాయం సహవాసం సదా మనందరికీ తోడుగా ఉండి ఆయన యొక్క చోటు మరుగు చేసి భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత దేవుని దీవించి ఆశీర్వదించును గాక.